హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ముందుగా వెలుగు పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఆర్థిక సూర్యునికి ఆశ్రునివ్వాలి. మన్మోహన్ సింగ్ యాదిలో యావత్ భారతదేశం, ప్రపంచ దేశాల్లోనూ నేతల సంతాపాలు. ఢిల్లీలోని నివాసంలో పార్థివ దేహం వద్ద రాష్ట్రపతి, ప్రధాని, ప్రముఖుల నివాళులు. మన్మోహన్ కుటుంబాన్ని ఓదార్చిన ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక. నేడు ఉదయం 9:30 గంటలకు ఢిల్లీలోని ఏఐసిసి హెడ్ క్వార్టర్స్ నుంచి అంతిమ యాత్ర. ఉదయం 11:45 నిగమ్ బోధ్ ఘాట్లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు. దేశం మహోన్నత నేతను కోల్పోయింది అంటున్న కేంద్ర కేబినెట్. జనవరి 1 వరకు సంతాప దినాలు. దేశవ్యాప్తంగా జాతీయ జెండాల అవనతం. ఎన్నో ప్రశ్నలకు మౌనమే సమాధానం. నేను నా వ్యక్తిగతం తెరిచిన పుస్తకం. ఒక వ్యక్తికి టైం వచ్చిందంటే అతడి ఐడియాను ఆపే శక్తి ఈ భూమి మీద దేనికి లేదు. ఈ ఐడియా ఆర్థిక సంస్కరణలు దేశాన్ని ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా నిలబెడుతుంది. 1991 బడ్జెట్ స్పీచ్లో మన్మోహన్ సింగ్ గారి వ్యాఖ్యలు. ఆర్థిక సంస్కరణలతో భారతదేశ గమనాన్ని మార్చిన, రాజకీయాల్లో హుందాదనానికి మారుపేరుగా నిలిచిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్కు యావత్ దేశం ఆశ్రు నివాళులర్పించింది. భారత ఎకానమీకి వెలుగులు అద్దిన ఈ ఆర్థిక సూర్యుడిని యాది చేసుకుంది. ప్రపంచ దేశాధినేతలు కూడా మన్మోహన్తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వారి సంతాపం ప్రకటించారు. మౌనంగానే మహోన్నతంగా ఇండియాను అగ్రదేశాల సరసన నిలిపారని వారు కొనియాడారు. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, వివిధ పార్టీల నాయకులు నివాళులు అర్పించారు. వృద్ధాప్య సంబంధ సమస్యలతో గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్లో కన్నుమూశారు. త్రివర్ణ పతాకం కప్పిన ఆయన పార్థివ దేహాన్ని శుక్రవారం ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ రోడ్డులో ఉన్న ఆయన నివాసంలో ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు. మన్మోహన్ సింగ్ గారి భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్న భారత ప్రధానమంత్రి మోదీ. ఈ చిత్రంలో చూడొచ్చు. ఢిల్లీ మోతీలాల్ మార్గ్లోని 3వ నంబర్ బంగ్లాలో మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్తగా ఖ్యాతి పొందారు. ప్రభుత్వంలో అనేక కీలక పదవులు సమర్థంగా నిర్వర్తించారు. ఆర్థిక మంత్రిగా ఆయన అమలు చేసిన పాలసీలు చెరగని ముద్ర వేశాయి. ఆయన ప్రసంగాలు ఎందరికో స్ఫూర్తిదాయకం. దేశ ప్రజల జీవితాలు మెరుగుపరిచేందుకు ప్రధానమంత్రిగా ఎనలేని కృషి చేశారు అని మోదీ గారు వారి సంతాపాన్ని వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్న రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఈ చిత్రంలో మనం చూడొచ్చు. మిత్రుడిగా, ఫిలాసఫర్గా గైడ్ను కోల్పోయా అంటూ బాధను వ్యక్తం చేస్తున్న సోనియా గాంధీ. వ్యక్తిగతంగా మన్మోహన్ సౌమ్యుడే అయినప్పటికీ తన నిర్ణయాలకు సంబంధించి చాలా దృఢ నిశ్చయంతో ఉండేవారు. సోషల్ జస్టిస్, సెక్యులరిజం, ప్రజాస్వామ్య విలువలపై నిబద్ధతతో ఉండేవారు. మన్మోహన్తో మాట్లాడడం అంటే జ్ఞానాన్ని పొందడమే. ఆయన నిజాయితీకి, వినయం అందరికీ ఆదర్శం అంటున్న సోనియా గాంధీ. అదేవిధంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి మనం ఈ చిత్రంలో చూడొచ్చు. మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు. ఆయన చేసిన సేవలు అపారమైనవి. కేంద్ర ఆర్థిక మంత్రిగా ఎన్నో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. మన్మోహన్ సింగ్ నవభారత రూపశిల్పి, లెజెండ్. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్న, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. అడ్డగోలు ఫీజులకు అడ్డుకట్ట. ప్రైవేటు బడుల్లో ఫీజుల నియంత్రణకు సర్కారు చర్యలు. ఫ్రీ రెగ్యులేషన్ కమిషన్ ఏర్పాటు. చట్టం తెచ్చే యోచన వచ్చే ఏడాది నుంచి అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు. ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించిన విద్యా కమిషన్. స్కూల్ మేనేజ్మెంట్లు, స్టూడెంట్ యూనియన్లు, పేరెంట్స్తో సమావేశాలు. ప్రాంతాలు స్కూళ్ల వారీలుగా కేటగిరీలు.
క్లాసుల వారీగా ఫీజులు పెట్టాలని ఆలోచన. వచ్చే నెలలో ప్రభుత్వానికి నివేదిక అంటూ ఒక న్యూస్. రాష్ట్రంలోని ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో ఇష్టానుసారంగా వసూలు చేస్తున్న ఫీజుల నియంత్రణకు సర్కారు చర్యలు ప్రారంభించింది. త్వరలోనే ఫ్రీ రెగ్యులేషన్ కమిషన్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నది. ఇందుకోసం ఫీజుల నియంత్రణ చట్టాన్ని కూడా తీసుకురావాలని నిర్ణయించింది. ఈ బాధ్యతలను విద్యా కమిషన్ అప్పగించింది. దీంతో కమిషన్కు ఇప్పటికే రంగంలో దిగి అందరి అభిప్రాయాలను సేకరిస్తుంది. స్కూల్ మేనేజ్మెంట్లు, పేరెంట్స్, స్టూడెంట్ యూనియన్ల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తుంది. 20,000 నుంచి 5 లక్షల దాకా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు యాజమాన్యాలు. రాష్ట్రంలో 11,454 ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లు ఉండగా వాటిలో 34.83 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే ప్రైవేటు బడుల్లో ఫీజుల నియంత్రణ లేకపోవడంతో ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు. బడ్జెట్ కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్గా పేర్కొంటూ అందిన కాడికి దండుకుంటున్నారు. ప్రస్తుతం ప్రైవేటు బడుల్లో ఏడాదికి 20,000 నుంచి ఏకంగా 5 లక్షల వరకు ఫీజులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ఫీజులను నిర్ణయించినట్లుగానే ప్రైవేటు బడుల్లోనూ ఫీజులు నిర్ణయించాలని పేరెంట్స్, స్టూడెంట్స్ యూనియన్ల ప్రతినిధులు ఎన్నో ఏళ్లుగా ఆందోళన చేస్తున్నారు. వాటిపై ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుంది అంటూ ఒక న్యూస్. తెలంగాణ లీడర్ల లేఖలకు టీటీడీ అనుమతి అంటూ ఒక న్యూస్. వారానికి 2 సార్లు సిఫార్సు లెటర్లు తీసుకోవాలని నిర్ణయం. త్వరలో అధికారికంగా ప్రకటించనున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. 4 ఏళ్లుగా తిరుమలలో చెల్లని తెలంగాణ ప్రజా ప్రతినిధుల లెటర్లు. ఈ విషయంలో ఈ మధ్యనే మనం కొన్ని ఇబ్బందికరమైన వాక్యాలు కూడా చూసాం. మన తెలంగాణ నుంచి ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్స్ లెటర్స్ ఇస్తే టీటీడీ యాక్సెప్ట్ చేయట్లేదని మనం ఈ మధ్యకాలంలోనే న్యూస్లో చూసాము. ఇప్పుడు వారానికి 2 సిఫార్సు లెటర్స్ యాక్సెప్ట్ చేసే విధంగా టీటీడీ నిర్ణయించిందని ఒక మంచి వార్త వింటున్నాం. కృష్ణా నీటి పంపకాలపై ఏపీ తొండి ఆట ఆడుతుంది అంటూ కేసు విచారణను ఆలస్యం చేసేందుకు అడ్డగోలు వాదనలు. ఏపీ రిప్లైకి ట్రిబ్యునల్లో తెలంగాణ రిజైండర్. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులపై విచారిస్తే మరింత జలదోపిడికి అవకాశం. త్వరగా విచారణ పూర్తి చేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి. కేటీఆర్ నేరం చేసినట్లు ఆధారాలున్నాయి అంటూ మనం ఒక న్యూస్ చూస్తున్నాము. ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్స్కు ఏకపక్షంగా చెల్లింపులు. హైకోర్టులో ఏసీబీ కౌంటర్ పిటిషన్. అనుమతులు లేకుండా విదేశీ సంస్థకు 54 కోట్లు బదిలీ. ఈ విషయం కేటీఆర్ఏ స్వయంగా ఒప్పుకున్నారు. ఆయన చర్యలు బిజినెస్ రూల్స్కు వ్యతిరేకమని వెల్లడి. ఈ నెల 31 దాకా కేటీఆర్ను అరెస్టు చేయొద్దన్న హైకోర్టు. ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్స్కు నాడు మంత్రి హోదాలో కేటీఆర్ ఏకపక్షంగా చెల్లింపులు చేశారని ఏసీబీ పేర్కొంది. ఆయన తన ఆధీనంలోని మంత్రిత్వ శాఖకు చెందిన ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారని పేర్కొంది. కేటీఆర్ నేరం చేసినట్లు ఆధారాలు ఉన్నాయంటూ హైకోర్టులో ఏసీబీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. కేబినెట్ సమ్మతి, ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా చెల్లింపు చేయాలని నాడు మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారని అందులో ప్రస్తావించింది. ఇలా ఆదేశించడం నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు అనుమతులు లేకుండానే 54 కోట్లు బదిలీ చేశారని ఏసీబీ కోర్టుకు. పాలమూరుకు రాజకీయ గండం. ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఏపీ యత్నం. తెలంగాణ సర్కారు చర్చలు జరిపినా స్పందించని కేంద్రం. కంప్లైంట్స్ రిపోర్టులు ఇచ్చిన డిపిఆర్లు వెనక్కి పంపిన సిడబ్ల్యూసి. నీటి కేటాయింపులపై లెక్కలతో పాటు గత జూన్లోనే వివరించిన అధికారులు. అయినా ప్రాజెక్టును అప్రైజల్ లిస్టు నుంచి తొలగించడంపై అనుమానాలు. ఏపీ నేతలు కేంద్రంలో చక్రం తిప్పి ఉంటారన్న సందేహాలు. ఆది నుంచి పాలమూరు ప్రాజెక్టుకు కేంద్రం మీనవేశాలు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు చిక్కుముడులు పడ్డాయి. తెలంగాణ అధికారులు ప్రాజెక్టుకు సంబంధించిన కంప్లైంట్స్ రిపోర్టును గత జూన్ నెలలోనే పంపినప్పటికీ కేవలం పొలిటికల్ కారణాలతోనే డిపిఆర్లు తిప్పి పంపారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టుకు చేసిన కేటాయింపులను కేవలం ఒక సాకుగానే చూపిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నారు. ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఏపీ సర్వశక్తులను ఒడ్డుతున్నదని, అందుకు రాజకీయ పలుకుబడిని వాడుకుంటుందన్న చర్చ నడుస్తున్నది. ఈ ప్రాజెక్టుపై మొదటి నుంచి కేంద్రం ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుంది అంటూ ఒక న్యూస్. RRR బాధితులకు న్యాయం చేయాలి అంటున్న భారతీయ జనతా పార్టీ ఎంపీ కె లక్ష్మణ్. రాష్ట్రంలో రీజనల్ రింగ్ రోడ్డు RRR నిర్మాణానికి సంబంధించిన అలైన్మెంట్లో గత ప్రభుత్వం ఎందుకు మార్పులు చేసిందో బయటపెట్టాలని రాష్ట్ర సర్కార్ను బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కోరారు. RRR అలైన్మెంట్ను
ఓరాన్ నుంచి 40 కిలోమీటర్లకు ప్రతిపాదనలు చేసి నల్గొండ ప్రాంతంలో మాత్రం 28 కిలోమీటర్లకు కుదించారని గుర్తు చేశారు. బాధితులకు న్యాయం చేయాలని కోరారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో RRR బాధితులు ఎంపీ లక్ష్మణ్ను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల భువనగిరి, నల్గొండ రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దాదాపు 3 సార్లు ఈ ప్రాంత ప్రజలు భూములు కోల్పోయారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శలు చేశారు. విచారణకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రాలే అంటూ ఒక న్యూస్. వచ్చే నెల 6న హాజరు కావాలని పోలీసుల ఆదేశం. పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఎంక్వైరీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీసుల విచారణకు హాజరు కాలేదు. బంజారా హిల్స్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్రకు విధులకు ఆటంకం కలిగించిన కేసులో శుక్రవారం మాసబ్ ట్యాంక్ పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉంది. ఇందుకు సంబంధించి కౌశిక్ రెడ్డికి పోలీసులు బుధవారం నోటీసులు జారీ చేశారు. అయితే తన తండ్రికి గుండె ఆపరేషన్ ఉన్నందున రాలేకపోతున్నట్టు ఆయన సమాచారం అందించారు. దీంతో వచ్చే నెల 6న హాజరు కావాలని కౌశిక్ రెడ్డికి మాసబ్ ట్యాంక్ ఇన్స్పెక్టర్ పరశురాం సూచించారు. ఈ నెల 4న కౌశిక్ రెడ్డిపై బంజారా హిల్స్లో పోలీసులు కేసు నమోదు చేశారు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేయడానికి వచ్చిన సమయంలో ఇన్స్పెక్టర్ రాఘవేంద్రతో ఆయన వాగ్వాదానికి దిగారు. ఇన్స్పెక్టర్ వాహనాన్ని అడ్డుకోవడమే కాకుండా అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు రాఘవేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాసబ్ ట్యాంక్ పోలీసులు కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. కౌశిక్ రెడ్డిని ఈ నెల 6న అరెస్టు చేశారు. రాఘవేంద్ర ఫిర్యాదుదారుడు కావడంతో మాసబ్ ట్యాంక్ ఇన్స్పెక్టర్ పరశురాం ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇదే కేసులో SC/ST కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రవల్ల శ్రీనివాసును గురువారం ఉదయం అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయనను విడుదల చేశారు అంటూ ఒక న్యూస్. బీసీ రిజర్వేషన్లు 42% పెంచాలి, లేకుంటే వచ్చే ఎన్నికలు జరగనివ్వం అంటున్న ఎమ్మెల్సీ కవిత. 3న ఇందిరా పార్క్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని వెల్లడి. బీసీ రిజర్వేషన్లు పెంచాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్లను 42% పెంచకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనివ్వబోమని ఆమె తేల్చి చెప్పారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో చెప్పినట్టుగా 42% రిజర్వేషన్లను అమలు చేశాకే ఎన్నికలకు వెళ్లాలని, లేకపోతే భారీ స్థాయిలో ఉద్యమిస్తామని ఆమె పేర్కొన్నారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 3న ఇందిరా పార్క్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. శుక్రవారం 40కి పైగా బీసీ కుల సంఘాల నాయకులతో ఆమె తన నివాసంలో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే మండల, జిల్లా కేంద్రాల్లో భారీ నిరసనలు చేపడతామని హెచ్చరించారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చాక బీసీ జనాభాను వెల్లడించిన తర్వాతే ప్రభుత్వం ఎన్నికలకు ముందుకు వెళ్లాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసే జనగణనలో ఖచ్చితంగా కులం అనే కాలం చేర్చాలని, జనాభా లెక్కలతో పాటే కులగణన చేయాలని ఆమె కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ట్రైలర్ మాత్రమే చూపిస్తున్నామని, జనవరి 3 నుంచి అసలు సినిమా చూపిస్తామని కవిత హెచ్చరించారు. బీసీల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడం దారుణమని అన్నారు. పేదలకు లబ్ధి చేసే పథకాలను నిలిపివేయడం మంచిది కాదని కవిత పేర్కొన్నారు. ఇందిరమ్మ కమిటీల రద్దుకు హైకోర్టు నో. సింగిల్ జడ్జి తీర్పుపై స్టే ఇవ్వలేమని వెల్లడి. కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం. ఇందిరమ్మ కమిటీలను రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వలేమని తేల్చెప్పింది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికకు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తూ గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి అక్టోబర్ 11న జీవో 33 జారీ చేశారు. ఈ జీవోను సవాల్ చేస్తూ నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కొత్తపల్లికి చెందిన ఆర్ఏ నితీష్ కుమార్తో పాటు మరొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నవంబర్ 14న దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి పిటిషన్ను కొట్టివేశారు. అర్హత ప్రమాణాల ప్రకారం లబ్ధిదారులను నిర్ధారిస్తారు. పథకాలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి స్వేచ్ఛ విచక్షణ ఉంటుంది. ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లితే తప్ప సర్కారు విధాన నిర్ణయాల విషయంలో ఆర్టికల్ 226 ప్రకారం న్యాయపరమైన సమీక్ష పరిమితం అని పేర్కొన్నారు. కొరడాతో కొట్టుకున్న అన్నమలై. అన్నా వర్సిటీలో విద్యార్థినిపై లైంగిక దాడికి నిరసనగా తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నమలై శుక్రవారం తన ఇంట్లో కొరడాతో 6 సార్లు కొట్టుకున్నారు.
అక్కడ స్టాలిన్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా తమిళనాడు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు నిలయంగా మారిందని, నేరస్తులకు స్వర్గధామంగా తయారైందని అన్నమలై ఆరోపించారు. ఈ కార్యక్రమంలోనే చెన్నైలోని అన్నమలై యూనివర్సిటీలో ఒక విద్యార్థినిపై లైంగిక దాడి జరిగిందని మండిపడ్డారు. ఈ ఘటనలో నేపథ్యంలో తమిళనాడు డిఎంకే ప్రభుత్వం 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయేంత వరకు తాను చెప్పులు వేసుకోరని శపథం చేశారు. అలాగే రాష్ట్రంలోని మురుగన్ క్షేత్రాలను దర్చుకునేంత వరకు 40 రోజుల నిరాహార దీక్ష చేస్తానని, రాష్ట్రంలో చెడు అంతమైపోవాలని కోయంబత్తూరులోని తన ఇంట్లో 6 కొరడా దెబ్బలు కూడా తింటానని మీడియా ముందు వెల్లడించారు. ఇందులో భాగంగానే శుక్రవారం ఉదయం తన ఇంట్లో కొరడాతో కొట్టుకొని మురుగన్ మొక్కు తీర్చుకున్నాడు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇది ఏ ఒక్కరికో వ్యతిరేకం కాదని, రాష్ట్రంలో జరుగుతున్న నిరంతర అన్యాయానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమం చేపట్టానని అన్నమలై పేర్కొన్నారు. అల్లు అర్జున్ కేసు విచారణ ఈ నెల 10కి వాయిదా. జ్యుడిషియల్ రిమాండ్ ముగియడంతో నాంపల్లి కోర్టు ఎదుట ఫస్ట్ అపీరియన్స్. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన అర్జున్ ఎంఎస్జే కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కౌంటరు దాఖలు చేయాలన్న కోర్టు వద్ద 100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో శుక్రవారం నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ గడువు ముగియడంతో సినీ నటుడు అల్లు అర్జున్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన కోర్టుకు వస్తే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని ఆయన తరపు లాయర్లు తెలిపారు. శాంతి భద్రతల నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అల్లు అర్జున్ను ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఇందుకు కోర్టు ఆమోదం తెలిపింది. దీంతో అల్లు అర్జున్ తన ఇంటి నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. కాగా తదుపరి విచారణను జనవరి 10వ తేదీ వరకు వాయిదా వేస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. మరొక వైపు రెగ్యులర్ బెయిల్ కోసం అల్లు అర్జున్ తరపు లాయర్లు మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను సోమవారానికి ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు జ్యుడిషియల్ రిమాండ్పై 9న అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరగగా, రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై ఎంఎస్జే కోర్టులో విడివిడిగా విచారణ జరిగింది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీనా మద్దతా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై బీఆర్ఎస్ మల్లా గుల్లాలు. పార్టీ అగ్రనేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్ అయిన అనాసక్తి రాష్ట్రంలో పవర్ కోల్పోయి ఎంపీ సీట్లలో ఒక్కటి గెలవని స్థితిలో కారు పార్టీ. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓడిపోతే మరింత దిగదారుతామనే భయం. అభ్యర్థిని పోటీకి దించకుండా బయట నుంచే మద్దతు ఇచ్చే ఆలోచన. మరొక వైపు బీఆర్ఎస్ టికెట్ ఆశించే నేతల్లో నెలకొన్న కన్ఫ్యూజన్. త్వరలో జరగబోయే ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని బరిలోకి దింపే పరిస్థితి కనిపించట్లేదు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో వరుస ఓటములతో చతికిలపడిన బీఆర్ఎస్ పోటీ చేద్దామా, మద్దతు ఇద్దామా అనేది నిర్ణయించుకోలేకపోతుంది. ఇప్పటికే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పాటు ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వరుసగా ఓడిపోవడంతో ఆ పార్టీ తీవ్ర నిరాశకు జారుకుంది. ఇలా వరుస ఓటముల తర్వాత మరొకసారి కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు రాగా పోటీ చేసి ఓడిపోతే మరింతగా దిగజారిపోతామనే భయం ఆ పార్టీ అధిష్టానాన్ని వెంటాడుతుంది అంటూ ఒక న్యూస్. గోదావరికని 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ లీడర్లు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీబీజీకేఎస్ లీడర్పై చర్యలు తీసుకోండి అంటూ కంప్లైంట్. గోదావరికని 1 టౌన్ పోలీసులకు కాంగ్రెస్ నేతల కంప్లైంట్. సోషల్ మీడియాలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంచిర్యాలకు చెందిన టీబీజీకేఎస్ లీడర్ గోగుల రవీందర్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక కాంగ్రెస్ లీడర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ భూమేష్కు కంప్లైంట్ చేశారు. దశాబ్దాలుగా ప్రజా సేవకు అంకితమై దివంగత దళిత నేత కాకా వెంకటస్వామి మనవడైన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లేలాగా అకారణంగా సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎంపీని కించపరిచేలాగా వ్యాఖ్యలు చేసిన రవీందర్ రెడ్డిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి, సీనియర్ నాయకులు మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. అమ్మ ఎట్లున్నారు అంటూ పొలంలోకి వెళ్ళి వ్యవసాయం చేస్తున్న మహిళలతో మాట్లాడుతున్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మహిళా కూలీలను పలకరించిన మంత్రి పొంగులేటి, నా ఆడబిడ్డలు మీరు
అంటూ గాజులకు డబ్బులిచ్చిన సీనన్న. కుసుమంచి మండలం ఎర్రగడ్డ తండాలోని ఒక రిసెప్షన్కు హాజరై వస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దుబ్బతండా వద్ద వరి నాట్లు వేస్తున్న కూలీలను చూసి కారు ఆపారు. కిందకు దిగి వారిని ఆప్యాయంగా పలకరించారు. అందరూ బాగున్నారా, పనులు దొరుకుతున్నాయా, కూలి ఎంత ఇస్తున్నారు అని వారిని అడిగి తెలుసుకున్నారు. మీరంతా నా ఆడబిడ్డలు అంటూ వారిని గాజులు వేసుకోవాలని డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్న ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి, సుఖీందర్, దామోదర రాజనరసింహ, దీపాదాస్ మున్షి. మన్మోహన్ సింగ్కు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ తదితరులు నివాళులు అర్పించారు. ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్లో నేడు ఉదయం 11:45 అంత్యక్రియలు. స్మృతి స్థలంలో స్మారక నిర్మాణం. దేశం గొప్ప రాజనీతిజ్ఞుని కోల్పోయింది. విచారణ వ్యక్తం చేసిన కేంద్ర కేబినెట్. భారత రాజకీయ ఆర్థిక రంగాల్లో విచారం వ్యక్తం చేసిన కేంద్ర కేబినెట్. భారత రాజకీయ ఆర్థిక రంగాల్లో మహోన్నత వ్యక్తి సిడబ్ల్యూసి నివాళి. నేడు కేంద్ర సంస్థలకు ఒక పూట సెలవు. ఇందిరమ్మ ఇళ్ల యాప్లో సమస్యల ముల్లు. సర్వర్ డౌన్తో పాటు ఎన్నో సాంకేతిక సమస్యలు. పొద్దున 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 దాకా పని చేయదు. ముందుకు సాగని దరఖాస్తుల పరిశీలన 31 నాటికి పూర్తవడం కష్టమే అంటూ ఒక న్యూస్. జనవరి 10 దాకా కొనసాగే అవకాశం. ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రక్రియలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్ సర్వర్ డౌన్ అవడంతో పాటు మెయింటెనెన్స్ ప్రాబ్లం, నో ఇంటర్నెట్ కనెక్షన్, చెక్ యువర్ మొబైల్ డాటా అనే ఎర్రలతో యాప్ నిలిచిపోతుంది. ఫలితంగా గ్రామ పంచాయతీలు, పట్టణ ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో దరఖాస్తుల పరిశీలన ముందుకు సాగడం లేదు. లక్ష్యం 18,000 కోట్లు, వచ్చింది సగమే. మిగిలింది 4 నెలలే. ఆలోపు 9,000 కోట్ల రాబడి కష్టమే. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారుల ఆందోళన. నిరుడితో పోలిస్తే రాబడి లక్ష్యం 22% పెంచిన ఆర్థిక శాఖ 15% మించి కష్టమంటున్న అధికారులు. పురపాలక పంచాయతీరాజ్ సహకరిస్తే కాస్త మెరుగు, త్వరలోనే భేటీ అంటూ ఒక న్యూస్. రాష్ట్ర ఖజానాకు కలకల్లాడించే కీలక శాఖల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల విభాగం ఒకటి. అలాంటి శాఖ ఈ ఏడాదిలో ఆదాయంలో నిర్దేశిత లక్ష్యాన్ని చేరలేకపోయింది. 2023 ఆర్థిక సంవత్సరంలో 14,588.6 కోట్ల ఆదాయం రాగా దీనికి 22% పెంచుతూ 2024-25కి 18,229 కోట్ల లక్ష్యాన్ని ఆర్థిక శాఖ నిర్దేశించింది. 15% వరకు అయితే ఏదో విధంగా రాబడి పెంచుకోవచ్చని, 22% అంటే చతికిలబడే పరిస్థితి వచ్చిందని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ స్టీల్ వంతెనలు, అండర్ పాసులు వేగంగా పూర్తి చేసేందుకు స్టీల్తో నిర్మాణం. 1,090 కోట్లకు పెరిగిన అంచనా వ్యయం. వచ్చే వారం టెండర్లకు జీహెచ్ఎంసీ సిద్ధం. 303 ఆస్తుల సేకరణకు మార్కింగ్. వాటిలో బాలకృష్ణ, చిరంజీవి, జానారెడ్డి వాళ్ళ ఇండ్లు. కేటీఆర్ను 31 వరకు అరెస్టు చేయొద్దు అంటూ హైకోర్టు సూచనలు. ఫార్ములా ఈ రేస్ కేసులో హైకోర్టు ఆదేశాలు. తదుపరి విచారణ 31కి వాయిదా. కేటీఆర్ అరెస్టు వద్దన్న ఉత్తర్వులు ఎత్తేయండి. వెకేట్ స్టే పిటిషన్ దాఖలు చేసిన ఏసీబీ. నేరం లేదు, ఉన్నదంతా రాజకీయ కుట్రే. అనుమతుల బాధ్యత నాది కాదు, అధికారులదే. నాపై కేసు పెట్టాలనే వాయిదాల ఎగవేత, ప్రభుత్వ తీరు వల్లే భారీ నష్టం అంటూ కేటీఆర్ కౌంటర్. బిగుస్తున్న ఉచ్చు. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ మీద 409 సెక్షన్. నోటీసులు ఇవ్వకుండా అరెస్టుకు అవకాశం. క్యాష్ పిటిషన్ తేలగానే ఏసీబీ నిర్ణయం అంటూ ఒక న్యూస్. తిరుమల తిరుపతిలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలకు ఆమోదం. వారంలో 2 సార్లు అనుమతి. టీటీడీ బోర్డు నిర్ణయం. ఇప్పటి వరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చూస్తూనే ఉండండి DT న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.